శాంతి భద్రతలు అన్నీ మంచిగా ఉన్నాయండి రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మంచిగా ఉన్నాయి. ఏ ఊరైనా వెళ్ళండి, మాది తిరుగు నియోజకవర్గం. మా ఊరు కూడా ఒకసారి అత్యంత గ్రామం మాది తునికిపాడు, కంపలగూడ మండలం. అంటే రెడ్ లైన్ ఒకప్పుడు కొట్టుకున్నాక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 19 నుంచి 20 వరకు కేసులు పెట్టాడు, అక్రమ కేసులు. ఫేస్బుక్లో పిల్లగాళ్ళు పెట్టిన కేసులు పెట్టి ఇచ్చాడు. పెన్షన్లు తీసేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళలేడని అక్కడున్న రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ, అక్కడున్న రాజకీయ నాయకులు, మండల పార్టీ మా కన్వీనర్ కానీ తీసేశారు. ఈరోజు అడగండి, తునికిపాడు గ్రామంలో, మా గ్రామంలో నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడికి పేదవాడికి ఒక్క పెన్షన్ కూడా పోకుండా ప్రతిదీ అన్ని ఫలాలు ఇచ్చాము. తల్లికి వందనం ముగ్గురు కూడా ఇచ్చేసాం, ఆపకుండా ఈ పార్టీలకు అతీతంగా ఇచ్చాము. ఎక్కడ శాంతి భద్రతలో మా ఊర్లో ఒక్క కేసు కానీ ఏమీ లేవు. ఆ శాంతి భద్రతలో మా ఊర్లోనే చూడండి, నేను పల్లెటూరులో ఉన్న ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేశాను, మాజీ గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు మమ్మల్ని మైక్ కూడా పెట్టుకొని ఇలా సెంటర్ కూడా రాని, ఇలా సచివాలయానికి, గ్రామ సచివాలయానికి రాని. ఇవాళ అడగండి, ఎవరినైనా ఏ ప్రజలైనా ఎంతో సుఖంగా గ్రామ సచివాలయానికి పోతున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అన్నీ చేసుకుంటున్నారు. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఆ తర్వాత ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆయన అడగాల్సి వచ్చేది ఎక్కడక్కడ ఉన్న స్థానిక నాయకుడిని. ఇప్పుడు అక్కడ అవసరం లేదు, ప్రతి ఒక్కడో పోయి చేర్చిగా అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. అలాంటి చేర్చి ఇచ్చారు. స్కూల్లో కూడా చూడండి, రాజకీయం పిల్లలకి 5 సంవత్సరాలు రాజకీయాన్ని బోధించారు. ఈరోజు పిల్లలకి రాజకీయం లేకుండా 120 మంది ఉన్న పిల్లలు కూడా 200 మందిగా ఉన్నారు. స్కూల్లో కూడా మంచిగా చెప్తున్నారు. 500 పైన కూడా మార్కులు 5-6 వచ్చాయి. ఎక్కడ ఉందండి శాంతి భద్రతలు? అన్నీ మంచిగా ఉన్నాయి. అసలు మా ఊర్లోనే శాంతి భద్రతలు బాగున్నాయి అంటే రాష్ట్రం మొత్తం బాగున్నట్టే. బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందండి. ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు. మార్పు వచ్చాడు, నేను బాగానే చేస్తున్నారు. వివాదాలు ఏం లేవు, ఇప్పుడు బాగానే కలిసి తిరుగుతున్నారు. మండలం అన్నీ తిరుగుతున్నారు. ఏం లేదు, అది అంతా తప్పుడు అవతలోడు పుట్టించింది. ఎమ్మెల్యే గారు కాకపోతే కొద్దిగా దురుసుగా ఉన్నా కూడా ఆయన మంచిగా ముక్కుసూటి పోయే మనిషి, మంచిగానే ఉన్నాడు. అందరితో కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు అంతా మా మండలం వస్తాడు, మాతో కూడా మంచిగానే మాట్లాడతాడు. చిన్న కార్యకర్త కూడా గ్రామస్థాయి నేనున్నా కూడా వెళ్తే అన్న ఏంటి రమ్మని పిలుస్తున్నారు. ఎమ్మెల్యే గారి మీద అంతా పుకారు తప్ప బాగానే ఉన్నారు, మంచిగానే చేస్తున్నారు. సీఎం చెక్కులు కానీ, మాకు పని ఉన్నా సామాన్యుడి పోయినా కూడా అందుబాటులోనే ఉంటున్నారు.